హరే కృష్ణ 108 శ్లోకాల యజ్ఞంలో భాగంగా 31వ శ్లోకం అంటే 4వ అధ్యాయం 7వ శ్లోకం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. అంటే ఎప్పుడైతే ధర్మం దద్దరిల్లుతుందో అప్పుడప్పుడు నేను వచ్చి తీరుతాను. ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో చూడండి, కలియుగమే, అంతానికి రాలేదే, అంతం ఎప్పుడు ఎవరు చెప్పలేరు. అసలు ప్రతి విషయంలోనూ అధర్మమే పోయింది. ప్రతి విషయంలోనూ అధర్మమే సాగుతోంది, అదే జయిస్తుంది. కానీ అధర్మానికి ఇట్స్ ఎ టెంపరీ ఫినామినా అండి. మీరు ఫినాన్షియల్గా తీసుకోండి, ఎకనామిక్గా తీసుకోండి, పొలిటికల్గా తీసుకోండి, ఎక్కడ చూసినా అధర్మమే రాజ్యం వెళ్తోంది. ఇలాంటప్పుడు మరి శ్రీకృష్ణ పరమాత్మ రాలేదేంటి అనొచ్చు. శ్రీకృష్ణ పరమాత్మ డైరెక్ట్గా మీతో వచ్చి నేను వచ్చాను, ఇదంతా తుడిచేస్తాను అని అంటారా? మనలో ఉన్నాడండి. మనకి కనికెళ్ళ భరణి గారు నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు అని పాడారు, చూసారా? మీలోనే ఉన్నాడు ఆ కృష్ణ పరమాత్మ, మీలో ఉన్నాడు. ఆ మీలో ఉన్న పరమాత్మని బయటికి తీసుకురండి, మీలో ఉన్న సృజనాత్మకత బయటకు వస్తుంది. అది చెయ్యాలి అంటే కుండలిని యోగం చేయాలి, అది చేయాలంటే యోగా చేయాలి. ఇదంతా ఒక ప్రాసెస్ అండి. లైఫ్ సైకిల్స్ని మార్చుకోవాలి. ఇప్పుడు ధర్మం ధర్మం అంటున్నాం. అసలు ధర్మం అంటే ఏంటి? 4 విధాలుగా మనం మాట్లాడుకోవచ్చండి ధర్మాన్ని. స్వభావం, 2 కర్తవ్యం, 3 నీతి, 4 కర్మ ఫలిత సిద్ధాంతం. ఫస్ట్ ఏమన్నానండి? స్వభావం. ఇట్స్ ఏ న్యాచురల్ ఆర్డర్. నా నేచర్ ఏంటి? మన స్వభావాన్ని మార్చుకోవాలి. నువ్వు మారాలరా అంటాం, చూసారా? అదే స్వభావం. మన స్వభావం ఎంత స్వచ్ఛంగా ఉండాలి అంటే, గాలి స్వభావం ఏంటండి? మనకి ఆక్సిజన్ ఇస్తుంది. సూర్యుడి స్వభావం ఏంటి? ప్రకాశించడం. అగ్ని స్వభావం దహించడం. మరి మన స్వభావం ఏంటి? ధర్మాన్ని పరిరక్షించడం. ఆ ధర్మంలో ఒక ఫస్ట్దే మనం మాట్లాడుతున్నాం. మనం స్వచ్ఛంగా ఉండితే అవతల వాడి అంత అరే ఇంత మాట్లాడిన వేస్ట్ లేరా అంటే మనం స్వచ్ఛంగా ఉన్నాం. మనల్ని తిట్టడానికి కూడా అర్హత లేదు వాళ్ళకి. అలాంటిది ఫస్ట్ది స్వభావం. 2వది కర్తవ్యం, డ్యూటీ బౌండ్. మనకి కర్మ సిద్ధాంతం అంటున్నాం కదా, మన డ్యూటీ మనం చెయ్యాలి. తల్లిదండ్రుల డ్యూటీ వాళ్ళు పిల్లల్ని సరిగ్గా పెంచాలి. రాజకీయంలో చీఫ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ డ్యూటీ ఏంటండి? పబ్లిక్కి కావాల్సిన అవసరాలు తీర్చి పబ్లిక్ని సరిగ్గా చూసుకోవాలి. ఇలా గురు శిష్యుల పరంపర ఏంటంటే, గురువు సక్రమమైన విద్యని బోధించాలి. యాజ్ అన్ ఇండివిజువల్ నేను నా ఇంట్లో వాళ్ళని నేను చూసుకోవాలి. ఇది మన డ్యూటీ అండి. 3వది నీతి, ఎథిక్స్, మోస్ట్ వాంటెడ్ అండి. అదే ఈ రోజున లోపానికి గురవుతుంది. అసలు ఆ నీతి అనేది ఎక్కడుంది? సరే చూద్దాంలే. ప్రతి వాడు రైట్ ఫ్రమ్ 6 years to 80 years ప్రతి వాళ్ళకి నీతి, మొరాలిటీ అనేది చచ్చిపోయిందండి. సత్యం చెప్పడం మానేశారు, అంటే నిజాలు మాట్లాడడం మానేశారు. దయ, కరుణ, జాలి అనేవి సర్వనాశనం అయిపోయినాయి. అన్యాయాన్ని పెంచి పోషిస్తున్నారండి. ఇది తగ్గాలి, ఇది మారాలి. ఇది తగ్గాలి అంటే మనుషులు మారాలి. ఆ మారాలి అంటే కర్మ ఫలిత సిద్ధాంతం, లా ఆఫ్ కర్మ. మీరు మంచి చేస్తే మీకు రిటర్న్ మంచి వస్తుంది. మీరు చెడుని తలుచుకుంటే చాలు, మీకు చెడు జరగడం గ్యారంటీ. చెడు చేయడం చాలా దూరం. మీరు చెడు చేశారా లేదా పక్కన, చెడు చెయ్యడము అనే ఆలోచన మీకు వచ్చిందంటే మీ ఇంట్లోనూ ఎక్కడో అక్కడ మీకు చెడు వార్త మీకు వస్తుంది. లా ఆఫ్ కర్మ అండి. సో ఈ 4 కలిపితేనే ధర్మం. ఆ ధర్మాన్ని పరిరక్షించాల్సిన అవసరం మనకుంది. ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని మీరు కాపాడితే ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. ఇది నానుడి కాదండి, ఇది వాస్తవం, ఇదే సత్యం.
ఒక్కసారి దీన్ని అవలంబించి చూడండి. మీలో ఉన్న పరమాత్మ బయటికి వచ్చి సొసైటీకి బాగు చేయగలిగిన కెపాసిటీ మీకు ఇస్తారేమో. అసలు ఇలా తలుచుకుంటేనే ఎంత బాగుందో చూడండి. ఒక్కసారి ప్రయత్నిస్తారా? మనందరి కోసం. హరే కృష్ణ.